ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడు. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. ఈరోజు నువ్వు నేను దేవుని ఏర్పాటులో ఉన్నాము కాబట్టి దేవునికి దృష్టిలో ఎంత ఉంటామో మన విరోధి అయిన అపవాది కూడా మన కోసం కనిపెట్టుకుని ఉంటుంది. ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుందంటే, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన లేకపోతే అది మనల్ని వివిధ రకాలుగా శోధించడానికి కనిపెట్టుకుంటూ ఉంటుందండి. అలా కనిపెట్టుకుంటూ ఉంటున్న మన విరోధి అయిన శత్రువుని మనం ఓడించాలి అంటే మనం శారీరకంగా యుద్ధము చేయలేదు, మాటల పూర్వకంగా దాన్ని ఓడించి గెలవలేము. కానీ కేవలం మన యుద్ధంలో ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం మాత్రమే. ప్రార్థన ద్వారా కేవలం మన విరోధైన అపవాదిని ఓడించడం మాత్రమే కాకుండా ప్రార్థన ద్వారా శత్రు సంబంధంగా ఎంతమంది అయితే నీకు విరోధంగా ఉన్నారు వారందరి నోర్లు మోయించొచ్చండి. ప్రార్థన ద్వారా అసాధ్యమైనదంటూ ఏదీ లేరు. ఈరోజు నన్ను బెదిరించిన వారు నువ్వు వారి కోసం ప్రార్థన చేస్తే రేపు నీ దగ్గరికి వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేస్తారు. రేపు నీ దగ్గరికి వచ్చి నీకు సారీ చెప్తారు. అలాంటి ఒక పరిస్థితుల్ని నీ చేతుల్లో మార్చుకోవడం నువ్వు ప్రార్థిస్తే, అందుకని ఎంతోమందిని ఓడించడానికి మనకు విరోధముగా ఉన్న వాటన్నిటిలో నుండి మనం విజయం పొందడానికి మనం చేయాల్సింది ఏంటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ద్వారా ముఖాముఖిగా ఆయనతో మనం సహవాసాన్ని పొందుకోగలుగుతాము. సహవాసాన్ని పొందుకోవడమే కాకుండా ఆయనతో మనకు స్నేహం పెరిగి ప్రత్యక్షం ఆయన దూతలు మన చుట్టూ కావలిగా ఉండి మనకు విరోధముగా మనకు అపాయం చేయాలని ఏది అనుకున్నప్పటికీ కూడా దాని నుండి కేవలం మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు మనకు అందించే రక్షణ ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అలాంటి ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి నీకున్న సమస్యల కోసం మనుషుల చుట్టూ తిరిగి అలసిపోయాయేమో, కానీ ఇప్పుడు మాత్రము మనుషుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే దేనికోసమైతే నువ్వు పరిగెత్తావో అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. దేనికోసమైతే నువ్వు పొందుకోలేక ఏడ్చి కృంగిపోయావో అది నీ దగ్గరకు వచ్చి నేను రిక్వెస్ట్ చేస్తుంది, నేను నీతో ఉంటాను, నాకు నువ్వు కావాలి అని. అలాంటి దినాలని అలాంటి పరిస్థితుల్ని కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే మీరు పొందుకోగలుగుతారు. అలాంటి జీవితము దేవుడు మీ అందరికీ అందించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. నీతో మాట్లాడుట్ల అంతట్లో కన్నా ఇంకా మించింది మాకు ఇంకేమీ లేదు ప్రభువా. ప్రార్థన ద్వారానే సమస్తమును సాధ్యమని ఈరోజు మాకు మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటున్నాము ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, ఓడిపోయిన జీవితాలు ఎన్నైతే ఉంటున్నాయో ఇంకా నా వల్ల కాదు అనే నిర్ణయానికి వచ్చి కూలిపోయి కృంగిపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయిన గుండె జీవితాలు ఎన్నైతే ఉంటున్నాయో వాళ్ళందరికీ ప్రార్థన ద్వారా వాళ్ళ లైఫ్ని రిస్టోర్ చేసుకోవచ్చు అని తండ్రి మీరు రిమైండ్ చేసినందుకు నీకు వందనాలు. నీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్క జీవితంలో మెలకువ కలిగి విరోధముగా ఉన్న అపవాది శత్రువును ఓడించి జయమొందుటకు సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి.